వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18న గొప్ప ప్రారంభం. దేశవ్యాప్తంగా పిడుగుపాటుతో చనిపోతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. గత కొన్నేళ్లలో పిడుగుల తీవ్రత పెరిగినట్టుగా గణాంకాలు చెప్తున్నాయి. 2025 మార్చి ఏప్రిల్ మధ్య 162 మంది చనిపోయారు. పిడుగుల మరణాల్లో 184% పెరుగుదల కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కూడా దీని సంఖ్య పెరుగుతోంది. రైతులు, పశువుల కాపరులే ప్రధానంగా బాధితులుగా ఉన్నారు. వాతావరణ మార్పులు ప్రతి సంవత్సరం వేగంగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు అడపాదడప మాత్రమే కనిపించే పిడుగుపాట్లు ఇప్పుడు మృత్యుపాశాలుగా మారిపోతున్నాయి. ముఖ్యంగా మన దేశంలో వీటి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. గత 2 ఏళ్లుగా చూసుకుంటే పిడుగుల వల్ల సంభవించే మరణాలు అసాధారణంగా పెరుగుతున్నాయి. మార్చి నుంచి జూన్ మధ్యకాలంలో వేసవి వేడివికి పిడుగులు ఎక్కువగా పడతాయి. కానీ ఇప్పుడు మిగిలిన నెలల్లో కూడా వాటి తీవ్రత ఏమాత్రం తగ్గటం లేదు. దీనివల్ల ప్రాణ ఆస్తి నష్టాలు భారీగా పెరుగుతున్నాయి. ఎక్కువగా పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు ఈ పిడుగులకు బలైపోతున్నారు. ప్రభుత్వాలు, వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నా వారు తమ పనిలో మునిగిపోయి ప్రాణాలు పోగొట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. బయటకు వస్తున్నటువంటి వాళ్ళు పిడుగుపాటుతో చనిపోతూ ఉన్నారు. ఈ గణాంకాలు ప్రజల గుండెల్లో ప్రస్తుతం బెంబేలెత్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం మార్చి 2025 నుంచి ఏప్రిల్ 17, 2025 మధ్యకాలంలో దేశంలో 12 రాష్ట్రాల్లో పిడుగుల వల్ల 162 మంది చనిపోయారంటే పరిస్థితి ఎట్లుందో అర్థమవుతోంది. గత ఏడాదితో పోలిస్తే 184% పెరిగింది ఈ పిడుగులు పట్టడం, చనిపోయే వాళ్ళ సంఖ్య. ఈ సంఖ్య ఎంత భయానకమైందో మనకు అర్థమవుతుంది. 2024లో ఒక వర్షాకాలంలోనే పిడుగుల వల్ల భారతదేశంలో ఏకంగా 597 మంది చనిపోయినట్టుగా ఎన్డీటీవీ నివేదించింది. ఈ సంఖ్యలు కేవలం మనుషులవే కాదు, పశువులు కూడా ఉన్నట్టుగా చెప్తుంది. మూగజీవాలు కూడా ఈ పిడుగుల బారిన పడి చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది. మన తెలుగు రాష్ట్రాల్లో పిడుగుల ప్రభావం ఏమాత్రం తగ్గటం లేదు, ఇంకా పెరుగుతూ పోతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ విడుదల చేస్తున్నటువంటి ఒక రిపోర్టు తీవ్ర కలవరపెడుతోంది. 2023లో 52 మంది, 2024లో 53 మంది, 2025లో ఇప్పటి వరకు అంటే జనవరి నుంచి ఆగస్టు 4 వరకు చూసుకుంటే 54 మంది పిడుగుపాటుకు గురై చనిపోయారు. ఈ గణాంకాలు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి. పిడుగుపాటుతో చనిపోతున్న వాళ్ళ సంఖ్య గత సంవత్సరం కొంతుంటే దానికి మించన్నట్టుగా ఇంకొక సంవత్సరం, వచ్చే సంవత్సరాల్లో ఈ పిడుగుల సంఖ్య పెరుగుతోంది. జనాలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ పిడుగుల మృత్యుఘోష భారతదేశానికి పరిమితం కాల, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది భయపెడుతోంది. ప్రపంచ వాతావరణ సంస్థ WMO నివేదిక ప్రకారం 2024లో ప్రపంచవ్యాప్తంగా పిడుగుల వల్ల 1300 మంది చనిపోయారండి. ఈ సంఖ్య కూడా ఏటా పెరుగుతూనే ఉందని ఆ సంస్థ హెచ్చరిస్తోంది. ఈ గణాంకాలన్నీ చూస్తే వాతావరణ మార్పుల ప్రభావం మన జీవితాలను ఎంతగా ప్రభావితం చేస్తుందన్నది, ఎంత భయాన్ని కల్పిస్తుందన్నది కూడా అర్థమవుతోంది. ఈ భయంకరమైన విపత్తు నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి. మనం రక్షణ పొందాలి అంటే కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి ప్రభుత్వాలు, నిపుణులు ఇచ్చే కొన్ని కీలకమైన సూచనల్ని మనమందరం కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. పిడుగుల శబ్దం వినగానే పక్కా ఇళ్ళు లేదా భవనాల్లో వెళ్ళిపోవాలి, లోపలికి వెళ్ళిపోవాలి, బహిరంగ ప్రదేశాలు ఉండొద్దు. కొండ శిఖరాలు, పర్వతాలు, ఎత్తైన చెట్లు, స్తంభాలు, హోర్డింగ్లకు దూరంగా ఉండాలని చెప్తున్నారు. లోహాలతో చేసిన నిర్మాణాలు పిడుగులను ఆకర్షిస్తాయి కాబట్టి వాటి వద్దకు అస్సలు వెళ్ళొద్దు. లోహాలతో చేసినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో, పై వరకు ఉన్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో, ఎత్తైనటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటి జోలికి అసలు వెళ్ళొద్దు. ఆ ప్రాంతాల్లో మీరు తలదాచుకోవద్దు, అక్కడ అసలు ఉండొద్దు, నిల్చోవద్దు అని నిపుణులు చెప్తున్నారు. అలాగే తెగిపడిన విద్యుత్ తీగలు, విద్యుత్ కంచెల దగ్గరకు వెళ్ళకూడదని చెప్తున్నారు. చెరువులు, సరస్సులు, ఇతర నీటి వనరులకు దూరంగా ఉండాలి. వర్షాలు పడేటప్పుడు, ఉరుములు వచ్చేటప్పుడు రైతులు, పశువుల కాపర్లు సురక్షిత ప్రదేశం చూసుకోవాలి. తల నేలకు తగలకుండా మోకాలిపై కూర్చోవాలి. చెవులను మూసుకోవాలి. ఒక వేడుకలో కానీ కార్యక్రమాల్లో కానీ ఉన్నప్పుడు గుంపులుగా ఉండకుండా ఒకరికొకరు దూరంగా జరగాలి. ఇవన్నీ పాటిస్తే పిడుగుపాటు నుంచి కొంచెం తప్పించుకునే అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు చెప్తా ఉన్నారు. సో ప్రకృతిని అబ్జర్వ్ చేసేటటువంటి మేధావులు చెప్తా ఉన్నారు. ఎవరూ కూడా
బహిరంగ ప్రదేశాల్లో చెట్ల కింద మాత్రం అసలు ఉండొద్దు. వ్యవసాయ పనులకు వెళ్ళేవాళ్ళు, రైతులు, వ్యవసాయ కూలీలు, మూగజీవాలు అన్నీ కూడా చెట్ల కింద తలదాచుకునే పరిస్థితి ఉండొద్దు. అలా చేస్తే గనక పిడుగుపాటుతో చనిపోయే వాళ్ళ సంఖ్య ఈ విధంగా రైతులు, వ్యవసాయ కూలీలు ఎక్కువ ఉన్నారంటే పొలాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు వర్షం పడుతుందని చెప్పి చెట్టు కింద నిలబడతారు. సో అది చాలా ప్రమాదం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఒక్కసారి ఉరుము మెరిసి కిందకి ఆ పిడుగు పడేటప్పుడు ఎత్తైనటువంటి వస్తువుల్ని ఆకర్షిస్తాయి. అది లోహంతో చేసినటువంటి వస్తువులు కావచ్చు, పెద్ద పెద్ద చెట్లు కావచ్చు. సో డెఫినెట్గా వాటికి దూరంగా ఉండాలని చెప్పి చెప్తున్నారు. గత వారం ఒకసారి మనం పరిశీలిస్తే తెలంగాణలో 9 మంది చనిపోయారండి. పిడుగుపాటితో ఒకే రోజు తెలంగాణలోని ఆయా జిల్లాల్లో 9 మంది రైతులు, వ్యవసాయ కూలీలు చనిపోయారు. వాళ్ళు పనుల నిమిత్తం పొలాలకు వెళ్తూ ఉన్నారు. ఒక్కసారిగా వర్షం స్టార్ట్ అయింది, వర్షం పడుతుంది, అరే వర్షం పడుతుందని చెప్పి చెట్ల కిందకి వెళ్ళారు. పిడుగుపాటుతో 9 మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా నిపుణులు ఏవైతే సూచనలు చేస్తున్నారో అవి తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఈ పిడుగుపాటుతో చనిపోతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. కాబట్టి ఇది ప్రమాదకరమైనటువంటి సంకేతంగా చూడాలి. వాతావరణంలో మార్పుల వల్ల కలిగే దుష్పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో ఒకసారి గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి, పిడుగుపాట్ల నుంచి తమను తాము రక్షించుకోండి అని దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది.